ఇది నోట్ నంబర్ 2 ట్రైన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అనే దాంట్లో నోట్ నంబర్ 2 నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తున్నాను బికాస్ దీనితో మళ్ళీ ఇంకా అవసరం ఉంది కాబట్టి. సో చూద్దాం ఇప్పుడు. 200 మీటర్ల పొడవు గల ట్రైన్ 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ని దాటితే ఆ ట్రైన్ యొక్క డిస్టెన్స్ అనేది ఏమవుతుంది అంటే ఆ రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు కలిపినట్లయితే మనకి ట్రైన్ యొక్క డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, 200 మీటర్ల పొడవు గల ట్రైన్ ఉంది ఇక్కడ. 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ ని దాటితే 200 మీటర్ల పొడవు గల ట్రైన్ 100 మీటర్ల ప్లాట్ఫామ్ దాటితే ఆ ట్రైన్ యొక్క దూరం ఏమైతుంది అంటే ఆ రైలు యొక్క పొడవు ప్లాట్ఫామ్ యొక్క పొడవును కలిపినట్లయితే మనకి ట్రైన్ యొక్క దూరం అనేది రావడం జరుగుతుంది అనమాట. చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లాట్ఫామ్ కావచ్చు, లేదంటే గుహ కావచ్చు, లేదంటే బ్రిడ్జ్ కావచ్చు. అంటే ప్లాట్ఫామ్ అంటే కొంచెం అయితే దానికి కొంత లెంత్ అనేది ఉంటుంది, గుహ అయితే దానికి కొంత పొడవు అనేది ఉంటుంది, అండ్ వంతెన అనేసరికి బ్రిడ్జ్ అనేసరికి దానికి కూడా కొంత పొడవు అయితే ఉంటది. అయితే 2 పొడవులు ఇస్తాడు కాబట్టి ఆ 2 పొడవులు, ఒకటి రైలు పొడవు, రెండోది ఇచ్చిన ప్లాట్ఫామ్ పొడవు కావచ్చు, గుహ పొడవు కావచ్చు ఇచ్చినట్లయితే ఆ 2 పొడవులను ప్లేస్ చేసినట్లయితే మనకి ట్రైన్ యొక్క డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. నోట్ 1 విషయానికి వచ్చేసరికి అక్కడ ఒక మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు ఉండడం జరుగుతుంది. వాళ్ళకి పొడవు అనేది ఉండదు, ఎందుకోసం అంటే ఒకేసారి కాన్స్టెంట్ గా దగ్గరగా ఉంటారు. అది చాలా తక్కువ కాబట్టి దాన్ని మనం తీసుకోము, జస్ట్ రైలు పొడవుని డిస్టెన్స్ గా తీసుకుంటాం అక్కడ. ఇక్కడ మాత్రం ఈ రెండిటికి కూడా పొడవులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. చెప్తాను చూడండి, చాలా క్లియర్ గా చెప్తాను ఇది కూడా. సో ఫస్ట్ది ఒక ట్రైన్ తీసుకున్నాం మనం. ఈ ట్రైన్ 200 మీటర్లు గల ట్రైన్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఎంత 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్. ఇక్కడ ప్లాట్ఫామ్ తీసుకుందాం మనం, దీన్ని ప్లాట్ఫామ్ అని చెప్పేసి అనుకుందాం. ఈ ప్లాట్ఫామ్ 100 మీటర్లు ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఈ 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ ని దాటినట్లయితే అయితే దాని యొక్క డిస్టెన్స్ మనకి ఫార్ములా తెలుసు, D = S × T. ఎప్పుడు ఇదే ఫార్ములా వాడతాం, గుర్తుంచుకోండి. ఇక్కడ D దూరం ఏమైతుంది, రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు, రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు అయితే కావడం జరుగుతుంది. S కి S, T కి T అనమాట. సో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇక్కడ అంటే D = మనకి 2 డిస్టెన్స్ ఉన్నాయి, ఒకటి 20 మీటర్ల పొడవు గల డిస్టెన్స్ ఉంది, ఇంకొకటి 100 మీటర్ల పొడవు గల డిస్టెన్స్ ఉంది. సో ఆ 2 డిస్టెన్స్ లను మనం యాడ్ చేసేయడం జరిగింది అనమాట. సో రైలు పొడవు ప్లస్ అది దేన్నైతే దాటుతుందో దాని యొక్క పొడవును కలిపితే మనకి డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం కాన్సెప్ట్ అయితే చెప్తాం ఇప్పుడు. చూడండి 200 మీటర్ల పొడవు అని ఇక్కడ ఉంది, అండ్ 100 మీటర్ల పొడవు అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇదేమో ట్రైన్ పొడవు, ఇదేమో ప్లాట్ఫామ్ పొడవు కావచ్చు, గుహ పొడవు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో 2 పొడవులు అయితే ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, పొడవులను మనం కూడినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే డిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదే పార్ట్ 1 విషయానికి వచ్చేసరికి, నోట్ 1 విషయానికి వచ్చేసరికి అక్కడ మనిషికి కావచ్చు, చెట్టుకు కావచ్చు మనకి పొడవు అనేది తీసుకోవడం జరగదు, ఎందుకంటే చాలా తక్కువ పొడవు ఉంటుంది కాబట్టి పొడవులు అనేవి తీసుకోవడం జరగదు. ఇక్కడ పొడవు అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాడు కాబట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్లాట్ఫామ్ అంటే కొంత చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి పొడవు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని బట్టి మనం ఇంకో 2 రకాలుగా కూడా దీని బేస్ మీద మరో 2 ఉంటాయన్నమాట. చూద్దాం ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక ట్రైన్ తీసుకుందాం. సో ఈ ట్రైన్ తీసుకుందాం మనం. ఈ ట్రైన్ యొక్క పొడవు 200 మీటర్లు అని చెప్పేసి అనుకుందాం. అండ్ దీని యొక్క స్పీడ్ 10 km/h అని చెప్పేసి అనుకుందాం. అండ్ ఇది ఈ దిశలో వెళ్తుంది అని చెప్పేసి అనుకుందాం, ఓకేనా. అండ్ మళ్ళీ ఇంకొక ట్రైన్ తీసుకుందాం. అండ్ దీన్ని 400 మీటర్స్ అని చెప్పేసి అనుకుందాం. దీని పొడవు 2 ట్రైన్లు. దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 20 km/h అనుకుందాం. ఇది కూడా ఇదే దిశలో వెళ్తుంది అని చెప్పేసి అనుకుందాం. సో ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమైతుంది అంటే ఇది సేమ్ డైరెక్షన్, ఒకే దిశలో 2 ట్రైన్లు వెళ్తున్నప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట. సో చూడండి, మనకు ఫార్ములా తెలుసు ఏంది, D = S × T అనే ఫార్ములా మనకి తెలుసు అనమాట. సో ఒక్కసారి క్వశ్చన్ ని గమనించినట్లయితే ఇక్కడ 2 పొడవులు అనేవి ఉన్నాయి. ఈ 200 మీటర్ల పొడవు, 400 మీటర్ల పొడవు గల 2 ట్రైన్లు ఉన్నాయి. సో రైలు పొడవు అని చెప్పేసి తీసుకోవాలా. ఇప్పుడు డిస్టెన్స్ మనకి ఏం రావడం జరుగుతుందంటే రైలు పొడవు ప్లస్ రైలు పొడవు చేస్తే మనకి డిస్టెన్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు రైలు పొడవు ఎంతుంది, 200 మీటర్స్, ఇంకొక రైలు పొడవు ఎంతుంది, 400 మీటర్స్, కాబట్టి 400 మీటర్స్ గా తీసుకుంటాము. సో ఇప్పుడు మొత్తం రైలు పొడవు ఎంత అంటే 600 మీటర్స్ గా తీసుకోవడం జరుగుతుంది. బికాజ్ ఎందుకు, ఇక్కడ 2 రైలు పొడవులు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ 2 రైలు పొడవులను మనం యాడ్ చేయడం జరుగుతుంది. 2 పొడవులను యాడ్ చేసినప్పుడు మనకి డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 2 రైలు పొడవులను అయితే మనం యాడ్ చేయడం జరిగింది.
జరిగింది. అండ్ ఇంకో విషయానికి వచ్చేసరికి ఇక్కడ స్పీడ్లు కూడా 2 ఉన్నాయి. ట్రైన్ కు స్పీడ్ ఉంది అండ్ ఇక్కడ 2 ట్రైన్లు ఉన్నాయి. ఆ 2 కూడా వెళ్తున్నాయి కాబట్టి రెండుకి స్పీడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలా, స్పీడ్ ఈక్వల్ టు ఇవేమో ఒకే దిశలో ఉన్నాయి. ఒకే దిశలో వెళ్తున్నప్పుడు స్పీడ్లు అనేవి మనం ఏం చేస్తామంటే భేదం తీసుకుంటాం అనమాట. ఒకే దిశలో 2 వేగాలు వెళ్తున్నప్పుడు దాని యొక్క భేదం తీసుకోవడం జరిగింది. అది నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు 2 ట్రైన్ల యొక్క స్పీడ్లను మనం మైనస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ 10 కిలోమీటర్స్ మైనస్ 20 కిలోమీటర్స్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ టు ఇక్కడ -10 తీసుకోకూడదు, మనం 10 తీసుకోవాలి. ఎందుకంటే డిఫరెన్స్ తీస్తున్నాము మనం. టీ ఈక్వల్ టు ఇవ్వలేదు, టీకి టీనే మనం చేస్తే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక కాన్సెప్ట్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకో కాన్సెప్ట్ కూడా చూద్దాం. చూడండి సేమ్ అదే విధంగా. సో ఒక ట్రైన్ ఉంది అని చెప్పేసి అనుకుందాం. సో ఒక ట్రైన్ ఇది 200 మీటర్లే ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఇది ఈ దిశలో 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అనుకుందాం. 10 km/h వేగంతో ప్రయాణిస్తుంది అని అనుకుందాం. అండ్ ఇంకొక ట్రైన్ ఉంది, ఇది 4 ట్రైన్ ఉంది. దాని యొక్క పొడవు ఎంత అంటే 400 మీటర్స్ అని చెప్పేసి చెప్పుకుందాం. అండ్ దీని యొక్క వేగం ఇది ఇటువైపు వస్తుంది అనమాట. దీని యొక్క వేగం అంటే 20 km/h అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 20 km/h అని చెప్పేసి చెప్పుకుందాం. అండ్ ఇప్పుడు మనకి ఫార్ములా ఏంది, డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ. మనకి ఎప్పుడైనా ఫార్ములా ఒకటే, డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అనమాట. చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, సో డి అంటే ఏంది, ఇక్కడ 2 పొడవులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 పొడవులను మనం ప్లేస్ చేస్తాము. 2 పొడవు కలిపితే మనకి డిస్టెన్స్ రావడం జరుగుతుంది. ఈ రైలు పొడవులు ఎంత ఉన్నాయి, ఒకటి 200 ఒకటి 400 ఉన్నాయి. 600 మీటర్స్ అని చెప్పేసి డిస్టెన్స్ గా మనం తీసుకుంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ స్పీడ్లు, ఇక్కడ 2 స్పీడ్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఇది ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పేసి అంటుంటాం, లేదంటే ఎదురెదురు దిశలో వస్తున్నాయని చెప్పేసి అంటుంటాం, లేదంటే వ్యతిరేక దిశలో వస్తున్నాయని చెప్పేసి అని కూడా అంటుంటాం అనమాట. వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2 పొడవులను మనం ఇవి వ్యతిరేక దిశలో ఉన్నాయి, ఎదురెదురుగా వస్తున్నాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఆ 2 పొడవులను మనం కూడడం జరుగుతుంది. ఆ 2 పొడవులను మనం కూడినట్లయితే 30 km/h అని చెప్పేసి రాసుకుంటాం. ఇంటూ టీకి టీ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయాలి అని చెప్పడానికి నేను చేయాలన్నమాట చెప్పడం జరిగింది. చూడండి, చాలా సింపుల్ గా చెప్పాను. ఇక్కడ మరి 2 వేగాలు ఎందుకు లేవు అనే డౌట్ కూడా రావచ్చు మనకి. ఎందుకు వేగాలు తీసుకోలేదంటే, ఇక్కడ వేగాలు తీసుకుంటే మనం ఇక్కడ వేగం తీసుకోవచ్చు, కానీ ఒక ప్లాట్ఫామ్ కి అయితే వేగం అనేది ఉండదు. ఎందుకోసం అంటే అది అక్కడే ఉంటది కాబట్టి. సో ఇక్కడ 2 వేగాలు ఉన్నాయి, 2 పొడవులు కూడా ఉన్నాయి. పొడవులను మనం యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేది డిస్టెన్స్ అన్నమాట. సో ఇది హోల్ కంప్లీట్ మనకి రైలు అనే టాపిక్ ఇక్కడ వరకు చాలా చాలా డెప్త్ లెవెల్ ఇదే. ఇక్కడ వరకు చాలా డెప్త్ లెవెల్ అన్నమాట. ఇంతకు మించి అడగకపోవచ్చు. ఇంకొక కాన్సెప్ట్ అయితే ఉంది, అది మనకు అవసరం లేదు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ వరకు చూసుకోండి, ప్రతిదీ నేను ఒకే ఫార్ములాతో చెప్పడం జరిగింది. అండ్ చాలా సింపుల్ గా ప్రతిదీ డయాగ్రామ్ వేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. సో క్వశ్చన్ చూద్దాం. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందు రావడం జరిగింది ఈ క్వశ్చన్. 2 రైళ్లు ఎదురెదురు దిశలో వెళ్తున్నాయి, వాటి యొక్క వేగాలు సమానం. ఆ 2 రైళ్ల యొక్క పొడవులు 240 మీటర్స్. అవి ఒకదానికొకటి దాటడానికి 12 సెకండ్స్ పడుతుంది, అయినా వాటి వేగాలు ఎంత అని చెప్పేసి అడిగిండు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంతకు ముందు రావడం జరిగింది. చూడండి, 2 రైళ్లు ఎదురెదురు దిశలో వెళ్తున్నాయి. సో ఫస్ట్ మనం 2 రైళ్లను తీసుకుందాం. సో 2 రైళ్లను తీసుకోవడం జరిగింది. సో ఎదురెదురు దిశలో వెళ్తున్నాయి అంటే ఇది ఇటు వెళ్తే ఇదేమో ఇటు వస్తుంది అనమాట. ఎదురెదురు దిశలో వెళ్తున్నాయి అండ్ వాటి యొక్క వేగాలు సమానం అనమాట. ఇది కూడా ఎస్ వేగంతో వెళ్తుంది అనుకుందాం, ఇది కూడా ఎస్ వేగంతో వెళ్తుంది అని అనుకుందాం. లేదంటే ఎక్స్ తీసుకున్నా పర్లేదు, ఎక్స్ తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ వాటి యొక్క పొడవులు 240 మీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే దీని యొక్క పొడవు 240 మీటర్స్ అట, దీని యొక్క పొడవు కూడా 240 మీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ 2 రైళ్ల యొక్క పొడవులు 240 మీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకదానికొకటి దాటడానికి 12 సెకండ్స్ టైం పడుతుంది. అంటే టీ ఈక్వల్ టు మనకి 12 సెకండ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయినా వాటి యొక్క వేగాలు అని చెప్పేసి అడగడం జరిగింది. చూసుకోండి, వేగాలు అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి, మనకు ఫార్ములా తెలుసు, చాలా సింపుల్ ఫార్ములా. డి ఈక్వల్ టు తెలుసు, డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అని చెప్పేసి. సో డిని మనం ఏం తీసుకుంటామంటే రైలు పొడవు ప్లస్ రైలు పొడవు తీసుకుంటే మనకేం రావడం జరుగుతుంది. ఇక్కడ 2 రైళ్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 రైళ్ల యొక్క పొడవులను మనం తీసుకున్నట్లయితే మనకి డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్పీడ్ విషయానికి వచ్చేసరికి 2 స్పీడ్లు అయితే ఉన్నాయి. ఆ 2 స్పీడ్లను మనం ఏం చేయాలి అంటే చూడగానే చెప్పొచ్చు, కూడాలి. ఎందుకోసం అంటే ఎదురెదురు దిశలో వెళ్తున్నప్పుడు మనం స్పీడ్లను ఏం చేయడం జరుగుతుందంటే కూడడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఎస్ ప్లస్ ఎస్ అని చెప్పేసి మనం రాసుకుందాం, లేదంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అని చెప్పేసి రాసుకున్నాం. ఓకే, ఇంటూ టీ మనకి ఎంత ఇవ్వడం జరిగింది అంటే
12 సెకండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 12 సెకండ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ రైలు పొడవు అంటే 240 అంటే ఎంత కావడం జరుగుతుంది అంటే 480 కావడం జరుగుతుంది. 480 ఈక్వల్ టు 2s ఇంటూ 12 సెకండ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది మీటర్లలో ఉంది. ఓకే, 480 మీటర్స్ బై ఈ 12 సెకండ్స్ అనేది ఇటు తీసుకురండి. ఈ 12 సెకండ్స్ అనే దాన్ని ఇటు తీసుకుతండి. సో 12 సెకండ్స్ అన్నమాట ఈక్వల్ టు 2s అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇది ఎస్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ 12 1 జా 12 4 జా ఈ 0కి 0 అనమాట. 40 మీటర్ ఫర్ సెకండ్ అయితే రావడం జరిగింది. 40 మీటర్ ఫర్ సెకండ్ అనేది 2s అంటే ఇక్కడ రెండు వేగాలు ఉన్నాయన్నమాట. 40 మీటర్ ఫర్ సెకండ్ అంటే ఇక్కడ రెండు వేగాలు ఉన్నట్టు అర్థం. మనకు కావాల్సింది ఏంది, ఒక్కొక్క వేగాలు సపరేట్ గా కావాలి. కాబట్టి క్యాన్సిల్ చేసిన మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది, 20 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎంత రావడం జరిగింది అంటే s ఈక్వల్ టు 20 మీటర్ ఫర్ సెకండ్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆప్షన్స్ చూస్తే అది కిలోమీటర్ ఫర్ అవర్లలో ఉంది, మనకైతే మీటర్ ఫర్ సెకండ్లలో రావడం జరిగింది. సో ఇప్పుడు మనం చేంజ్ చేయొచ్చు చాలా సింపుల్ గా. s ఈక్వల్ టు 20, ఈ మీటర్ ఫర్ సెకండ్ అనేది కిలోమీటర్ ఫర్ అవర్ లోకి మార్చాలంటే మనం 18/5 అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5 4 జా అనమాట. సో ఇప్పుడు 4 into 18 అంటే మనకి 72 కిలోమీటర్ ఫర్ అవర్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఆప్షన్లలో ఎక్కడుందంటే ఇక్కడ బిలో ఉంది. ఒకటి 72 అయినప్పుడు ఆటోమేటిక్గా రెండోది కూడా 72 అవుతుంది. ఎందుకోసం అంటే వేగాలు సమానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వేగాలు సమానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ రెండు ఎస్ గానే తీసుకున్నాం. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. సో యాక్చువల్ గా ఇక్కడ మిస్టేక్ చేసే ఆస్కారం ఉంటుంది. 2s ఉంది కదా, అట్నే ఉంచుతారు, క్యాన్సిల్ చేయరు. ఎందుకోసం అంటే ఇక్కడ రెండు వేగాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంతకు ముందు రావడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. 250 మీటర్లు గల ట్రైన్ అంటే 250 మీటర్లు పొడవు గల ట్రైన్ 350 మీటర్లు పొడవు గల ప్లాట్ఫామ్ ని 50 సెకండ్లలో దాటితే 230 మీటర్లు గల మరో ప్లాట్ఫామ్ ని దాటడానికి తీసుకునే సమయం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. చాలా సింపుల్ గా చేయొచ్చు, నో కన్ఫ్యూజ్. చూడండి, సో ఇక్కడ మనకి పొడవు ఉంది అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ ని తీసుకుందాం. ఒక ప్లాట్ఫామ్ ని, ఈ ప్లాట్ఫామ్ ఎంత ఉందంటే 350 మీటర్లు ఉందన్నమాట. ఈ 350 మీటర్లు ఉన్న ప్లాట్ఫామ్ ని దాటడానికి మనకు టైం ఎంత తీసుకుంది అంటే 50 సెకండ్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ఇదే ట్రైన్ ఇది 250 మీటర్సే ఉంటుంది. ఇదే ట్రైన్ మరొక ప్లాట్ఫామ్ ని, ఆ ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత ఉంది అంటే 230 మీటర్లు ఉంది. ఆ 230 మీటర్లను క్రాస్ చేయడానికి తీసుకునే సమయం ఎంత అని చెప్పేసి అడిగిండు. చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనం దీన్నే ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత మనం కనుక్కోవచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఫార్ములా తెలుసు, d ఈక్వల్ టు s ఇంటూ t అని చెప్పేసి. d ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ రెండు పొడవులు ఉన్నాయి చూడండి, ఒకటి రైలు పొడవు, రెండోది ప్లాట్ఫామ్ పొడవు. ఆ రెండుని ప్లస్ చేస్తే మనకు రావాల్సిందే డిస్టెన్స్ కాబట్టి 250 ప్లస్ 350 అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 600 రావడం జరుగుతుంది. సో 250 ప్లస్ 350 ఈక్వల్ టు, ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి స్పీడ్ అనేది ఒకటే ఉంది, ప్లాట్ఫామ్ కి స్పీడ్ అనేది ఉండదు. సో స్పీడ్ అనేది ఒకటే ఉంది, ఆ స్పీడ్ ఎంత ఉంది అంటే మనకు తెలియదు కాబట్టి స్పీడ్ కి స్పీడ్ గానే ఉంచుదాం. అండ్ టైం ఇక్కడ ఎంత ఇచ్చిండు, 50 సెకండ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 50 సెకండ్స్ గా మనం తీసుకుందాం, ఇది మీటర్లలో ఉంది. సో ఇప్పుడు 600, ఈ 50 సెకండ్స్ అనేది ఇటు తెచ్చినాం అనుకో, ఇక్కడ మీటర్స్, 600 మీటర్స్ బై 50 సెకండ్స్ అని చెప్పేసి రాసుకుంటాం. 50 సెకండ్స్ ఈక్వల్ టు ఎస్ అంటే మనకి స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసిన మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 12 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు స్పీడ్ ఈక్వల్ టు ఎంత అంటే స్పీడ్ ఈక్వల్ టు 12 మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి స్పీడ్ అయితే తెలియడం జరిగింది. సో స్పీడ్ తెలిసినప్పుడు మనం ఇది ఆటోమేటిక్ గా తెలుసుకోవడం జరుగుతుంది. చూడండి, అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండో కాన్సన్ట్రేట్ చేయండి. సో అదే రైలు, ఆ రైలు ఎంత ఉంది, 250 మీటర్లు ఉంది. దాని యొక్క స్పీడ్ ఎంత ఉంది, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉంది అంటే 12 మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పేసి మనకు తెలుసుకోవచ్చు. ఒక ప్లాట్ఫామ్ ని దాటుతుందట, ఆ ప్లాట్ఫామ్ ఎంత ఉంది, 230. సో 230 మీటర్స్ ఉంది. దాన్ని తీసుకునే టైం ఎంత అని చెప్పేసి అడిగిండు అనమాట. దాటడానికి తీసుకునే టైం ఎంత, మనకు ఆల్రెడీ స్పీడ్ ఉంది, డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంత, డి ఈక్వల్ టు ఎంత, 250 ప్లస్ 230 అంటే మనకి ఎంత కావడం జరుగుతుంది, 480 కావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు 250 ప్లస్ 230 అంటే మనకి 480 కావడం జరుగుతుంది. ఇక్కడ స్పీడ్ అనేది ఒకటే ఉంటది, అది ట్రైన్ యొక్క స్పీడ్ మాత్రమే, ప్లాట్ఫామ్ కి స్పీడ్ అనేది ఉండదు. ఎందుకోసం అంటే అది పరిగెత్తది కాబట్టి. సో ఇది 12 మీటర్ ఫర్ సెకండ్ లో ఉంది, 12 మీటర్ ఫర్ సెకండ్ లో తీసుకుందాం. అండ్ టీ ఈక్వల్ టు అడిగిండు కాబట్టి టీ ఈక్వల్ టు తీసుకుందాం. ఈ 12 ని తెచ్చినాం అనుకో, ఎంత కావడం జరుగుతుంది అంటే 480/12 మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదేమో మీటర్లలో ఉంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసిన అనుకో, 12 1 జా 12 4 జా 0కి 0 అనమాట. మీటర్ కి మీటర్ క్యాన్సిల్ అయితే టీ ఈక్వల్ టు మనకు రావడం జరుగుతుంది 40 సెకండ్స్ అని చెప్పేసి. ఆప్షన్ బిలో ఉంది 40 సెకండ్స్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏం లేదు, మనకు ఒకటి ఇచ్చిండు,
క్వశ్చన్ లో మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది. 250 మీటర్స్ గల ట్రైన్ 350 మీటర్స్ గల ప్లాట్ఫామ్ ని 50 సెకండ్స్ లో దాటుతుంది. సో మనం దాన్ని తీసుకొని చేసినప్పుడు మనకి రావాల్సింది స్పీడ్ అయితే వచ్చేసింది. సో స్పీడ్ మనకు తెలియని దాన్ని మనం తెలుసుకున్నాము. స్పీడ్ మనకు తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏ ఆన్సర్ అన్నా చేయొచ్చు. ఎందుకోసం అంటే స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, కావాల్సింది టైంనే కాబట్టి టైం ని తీసుకొని మనం ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ గా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా సింపుల్ గా మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. చాలా క్లియర్ గా ఒక్కొక్కసారి కాదు, రెండు సార్లు మనకి డ్రా చేస్తూ కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆర్ఎస్ అగర్వాల్ 33 క్వశ్చన్ ఇది. వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు రావడం జరిగింది. చూడండి, 270 మీటర్ల పొడవు 120 km/h వేగం గల రైలు దానికి ఎదురుగా 80 km/h వేగంతో నడుస్తున్న మరో రైలును 9 సెకండ్లలో దాటింది. అయినా రెండో రైలు యొక్క పొడవు ఎంత అని చెప్పేసి అడిగిండు. సో మనం మ్యాప్ ఏదని చూడండి. ఒక రైలు, దీని యొక్క పొడవు ఎంత? 270 మీటర్లు. అండ్ దాని యొక్క వేగం ఎంత అంటే 120 km/h అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీని యొక్క వేగం ఇది. ఇటు సైడ్ వెళ్తుంది అని చెప్పేసి అనుకుందాం. అండ్ దానికి ఎదురుగా అంటే ఇటు సైడ్ నుంచి వస్తుంది ఇంకొక ట్రైన్. సో దానికి ఎదురుగా వస్తుంది. దీని యొక్క వేగం అంటే 80 km/h అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, దీని యొక్క వేగం. సో ఇది ఇటు సైడ్ అయితే రావడం జరుగుతుంది. అయితే దీన్ని దాటడానికి ఎన్ని సెకండ్లు టైం పట్టిందట అంటే 9 సెకండ్స్ టైం పట్టింది అనమాట. ఈ రెండు ట్రైన్లు క్రాస్ అవ్వడానికి 9 సెకండ్స్ అయితే టైం పట్టింది. అయితే మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఇది అడుగుతున్నాడు, రైలు యొక్క పొడవు అడుగుతున్నాడు. సో ఇది ఎంత? L2 = వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది మనకి. సో మనకి ఫార్ములా తెలుసు, D = S × T. సో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ రెండు రైళ్లు ఉన్నాయి కాబట్టి D = ఏమైతుంది? రైలు పొడవు ప్లస్ కలిపితే మనకి ఏం రావడం జరుగుతుంది అంటే D అయితే డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రెండు స్పీడ్లు అయితే ఇవ్వడం జరిగింది. స్పీడ్ ఇక్కడ 120 km/h అండ్ ఇక్కడ 80 km/h అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేయడం జరుగుతుంది. 120 + 80 అంటే ఇక్కడ 120 + 80 km/h కి km/h అనమాట. అండ్ ఇక్కడ T = ఇవ్వడం జరిగింది 9 సెకండ్స్ అని చెప్పేసి 9 సెకండ్స్ అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక రైలు పొడవు అయితే మనకు తెలుసు 270 మీటర్స్ అని చెప్పేసి. అండ్ ఇంకో రైలు పొడవు మనకు తెలియదు కాబట్టి దాన్ని X అని చెప్పేసి రాసుకుందాం. ఇక్కడ 120 + 80 అంటే 200 km/h కి km/h అనమాట. అండ్ ఇక్కడ 9 సెకండ్స్ ఉంది. ఈ 9 సెకండ్స్ కి 9 సెకండ్సే మనం ఉంచుదాం. ఇప్పుడు మన క్వశ్చన్స్ అనేది ఆన్సర్ అనేది దేంట్లో అడిగిండో చూద్దాం. మీటర్లలో అడిగిండు. ఈ మీటర్లలో అడిగినప్పుడు మనం ఏం చేయాలి? km/h లో ఉన్నదాన్ని m/s లోకి చేంజ్ చేయాలి. చేద్దాం చూడండి. 270 మీటర్, X కి X ఉంచుదాం. అండ్ ఇక్కడ 200 km/h ఉంది కదా, ఈ 200 km/h ని 5/18 చేద్దాం. ఎందుకోసం అంటే ఇది m/s లోకి మార్చడానికి ఇంటూ సెకండ్స్ కి 9 సెకండ్స్ రాసుకోవడం జరిగింది. ఇప్పుడు క్యాన్సిల్ చేసినాం అనుకో, ఇక్కడ 9 1 ఇక్కడ 9 2 అండ్ ఇక్కడ 2 1 ఇక్కడ 200 సో ఇప్పుడు మనకి ఏం కావడం జరిగింది అంటే 270 మీటర్స్ ప్లస్ X = ఏం రావడం జరిగింది అంటే 100 + 5 అంటే ఎంత కావడం? 100 × 5 అంటే మనకి 500 రావడం జరుగుతుంది. 500 మీటర్స్ అయితే మనకి రావడం జరిగింది. ఈ 270 అనేది ఇటు సైడ్ వెళ్ళినప్పుడు X = ఎంత రావడం జరుగుతుంది అంటే 230 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ X ఏంది? X = ఏంది అంటే ఇది X = ఇది కాబట్టి 230 మీటర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం కనుక్కోమన్నది కూడా రైలు పొడవే కాబట్టి 230 మీటర్స్ ఉంటుంది. ఇది ఆప్షన్ A లో ఉన్నది. ఆప్షన్ A కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఏం చేయలేదు చూడండి, చాలా సింపుల్ గా ఇచ్చిన దాన్ని మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వచ్చాము. కామన్ గా మనకు ఆన్సర్ అయితే రావడం జరిగింది. చాలా ఫార్ములాస్ ఉంటాయి, బట్ మనకి ఏ ఫార్ములా అవసరం లేదు. ఒకే ఒకటి, మనం మ్యాప్ అనేది కరెక్ట్ గా, డ్రా అనేది కరెక్ట్ గా చేసినప్పుడు తను ఏం అడిగినా సరే చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో అందుకే బేసిక్ నుంచి కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది అనమాట. ఇవి చాలా టఫ్ క్వశ్చన్స్ కాకుండా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 34th క్వశ్చన్ ఇది ఆర్ఎస్ అగర్వాల్లో. 120 మీటర్ల పొడవు గల రెండు రైళ్లు ఒక మనిషిని దాటడానికి వరుసగా 10 మరియు 15 సెకండ్లు తీసుకొనిన వ్యతిరేక దిశలో వస్తున్న ట్రైన్స్ ఒకదానినొకటి దాటడానికి తీసుకునే సమయం ఎంత, టైం ఎంత అని చెప్పేసి అడిగిండు. సో ఒక్కసారి మనం చిన్న లాజిక్ గా ఆలోచిద్దాం చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా ఈ విధంగా లాజిక్ గా ఆలోచించండి. సో
120 మీటర్లు ఉన్నాయనుకుందాం రెండుది. సో 120 మీటర్లు 120 మీటర్లు అంటే డి అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ టైం అనేది కనుక్కోమంటున్నాడు. సో మనకి డి ఇచ్చిండు, టైం అనేది కనుక్కోమంటున్నాడు. అండ్ ఇక్కడ స్పీడ్ అనేది ఇవ్వలేదు, చూసుకోండి స్పీడ్ అనేది ఇవ్వలేదు. సో రెండు ఉన్నప్పుడే మనం ఇంకో దాన్ని కనుక్కోగలుగుతాం, అంతేనా? సో స్పీడ్ అనేది కనుక్కుంటే మనం టైం అనేది సింపుల్ గా కనుక్కోవచ్చు. సో ఇక్కడ టైం అడిగింది కదా, ఎంత సమయం తీసుకొను. సో టైం కనుక్కోవాలి అంటే మనకి మిగిలిన రెండు తెలియాలి. ఇక్కడ స్పీడ్ అనేది ఇవ్వలేదు, సో స్పీడ్ అనేది ముందు కనుక్కుందాం. కనుక్కునడానికి మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే ఉంటది. సో కనుక్కునడానికి మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే ఉంటది, చాలా సింపుల్ గా కనుక్కోవచ్చు. చూడండి, సో క్వశ్చన్ ప్రకారం మనం ఫస్ట్ స్పీడ్ ని కనుక్కుందాం, ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ ని ఏం అడుగుతున్నాడు, ఏమేమి ఇచ్చాడు అనే క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్ గా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి సైడ్ కి. అండ్ ఇప్పుడు చేద్దాం, చూడండి. 120 మీటర్ల పొడవు గల 2 రైళ్లు. సో ప్రతి దానికి డ్రా చేస్తున్నాను, బికాస్ ఎందుకు అంటే అర్థం అవ్వడానికి మాత్రమే. 120 మీటర్లు గల 2 రైళ్లు అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఎదురెదురుగా రాశాను, ఎందుకోసం అంటే ఇవి వ్యతిరేక దిశలో వస్తున్న ట్రైన్స్ కాబట్టి. సో ఇదేమో ఇటు వెళ్తుంది, ఇదేమో ఇటు వస్తుంది అనమాట. సో రావడం జరుగుతుంది. అండ్ ఈ ట్రైన్లు ఫస్ట్ అయితే ఇది ఈ విధంగానే ఉంచండి. సో వస్తున్నప్పుడు వీటిని ఒకటి దాటడానికి పట్టే టైం ఎంత అని చెప్పేసి మన క్వశ్చన్ అడిగిండు. మనకి స్పీడ్స్ అయితే తెలియదు, ఫస్ట్ వాటిని కనుక్కుందాం. సో ఫస్ట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో చూద్దాం. 120 మీటర్లు గల 2 రైళ్లు ఒక మనిషిని దాటడానికి వరుసగా 10 మరియు 15 సెకండ్లు తీసుకొనినా. ఫస్ట్ ఒక రైలుని తీసుకుందాం. ఒక రైలు ఇక్కడ, దీనిది 120 మీటర్లు ఉంది. అయితే ఇక్కడ స్పీడ్ మనకు తెలియదు. ఒక మనిషిని దాటడానికి, ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు, ఆ మనిషిని దాటడానికి 10 సెకండ్లు తీసుకుందాం అనుకుందాం. ఫస్ట్ ట్రైన్ 10 సెకండ్లు తీసుకుంది అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ t = 10 సెకండ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి స్పీడ్ అనేది రావడం జరుగుతుంది, చూడండి. సో స్పీడ్ ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక మనిషిని దాటినప్పుడు మనకి d = s × t అని చెప్పేసి తెలుసు. ఒక మనిషిని ట్రైన్ అనేది నిలుచున్న మనిషిని దాటినప్పుడు ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఏమైతుంది అంటే రైలు పొడవు అవుతుంది. సో డిస్టెన్స్ = రైలు పొడవు కాబట్టి రైలు పొడవు ఎంత ఇచ్చిండు, 120 కాబట్టి 120 అని చెప్పేసి డైరెక్ట్ గా రాసుకుంటున్నాను. అండ్ ఇక్కడ s = మనకి ఇవ్వలేదు, s ఇక్కడ తీసుకుందాం. అండ్ t = మనకి ఇక్కడ 10 సెకండ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, 10 సెకండ్స్ అని చెప్పేసి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 120/10 చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది, స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. స్పీడ్ ఎంత ఉంది అంటే ఫస్ట్ ట్రైన్ ది 12 మీటర్/సెకండ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీటర్, ఇక్కడ సెకండ్ కాబట్టి మీటర్/సెకండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేసుకుందాం, 12 మీటర్/సెకండ్ అని చెప్పేసి రాసుకోవడం జరిగింది దీన్ని. సో దీని యొక్క స్పీడ్ కూడా మనకు కావాలి, దీని యొక్క స్పీడ్ కూడా మనం కనుక్కుందాం, చూడండి. సో ఇంకొక ట్రైన్ ని కూడా తీసుకుందాం. ఇది కూడా 120 మీటర్సే ఉంది. ఈ 120 మీటర్స్ గల ట్రైన్ ఒక మనిషిని దాటుతున్నది. మనిషిని దాటడానికి ఎన్ని సెకండ్స్ తీసుకుంటున్నది అంటే ఇక్కడ 15 సెకండ్స్ తీసుకుంటున్నది. ఇక్కడ 15 సెకండ్స్ తీసుకుంటున్నది అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు d = s × t అని చెప్పేసి మనకు తెలుసు. d = 120, ఇక్కడ s మనం కనుక్కుంటున్నాం. t = మనకి 15 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. సో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 8 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు s = ఎంత అంటే 8 మీటర్/సెకండ్ అనే వేగంతో ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి ఈ రెండు ట్రైన్ల యొక్క స్పీడ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, టైం అయితే అడుగుతున్నాడు. సో చాలా సింపుల్ గా కనుక్కోవచ్చు, చూడండి. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ తో మనం కనుక్కుంటున్నాం, లేదంటే మళ్ళీ ఇక్కడ ఒకసారి సింపుల్ గా డ్రా చేస్తాను, చూడండి. అక్కడ ఉన్న డయాగ్రామే. సో దీని యొక్క స్పీడ్ ఏమో 12 km/h, ఇది వెళ్తుంది మీటర్/సెకండ్. దీని యొక్క స్పీడ్ ఏమో 12 మీటర్/సెకండ్, దీని యొక్క స్పీడ్ ఏమో 8 మీటర్/సెకండ్ అనమాట. ఇది ఇటు వస్తుంది. సో ఈ రెండు రైళ్లు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు t = వాట్ అని చెప్పేసి అడిగిండు. d = s × t అని చెప్పేసి మనకు తెలుసు. సో ఇక్కడ d = ఈ రెండుని మనం కూడతాం. రెండు రైళ్ల యొక్క పొడవులు 120 అంటే 240 మీటర్స్ అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ స్పీడ్ అనేది మనకు తెలుసు, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ రెండుని ప్లస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 20 రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది మీటర్/సెకండ్ గా మనం తీసుకుంటాము. అండ్ t = మనకు అడిగిండు, ఇక్కడ t ని ఆ విధంగానే ఉంచుదాం. ఇప్పుడు క్యాన్సిల్ చేసిన అనుకో, ఇది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 12 రావడం జరుగుతుంది అనమాట. సో ఈ మీటర్ క్యాన్సిల్ చేస్తే మనకి సెకండ్ మిగిలింది అనమాట. 12 సెకండ్స్ లో మనకి ట్రైన్ అయితే రెండు ట్రైన్లు క్రాస్ చేసుకో 12 సెకండ్స్ లో ఆ రెండు ట్రైన్లు అయితే క్రాస్ చేసుకోవడం జరిగింది. అది ఆప్షన్ సి లో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఈ విధంగా అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డ్రా చేయాలి అతను ఏం అడిగాడో. అండ్ దాని విధంగా మనిషిని దాటడానికి 10 మరియు 15 సెకండ్లు రెండు ట్రైన్లు, ఒక ట్రైన్ ఏమో 10 సెకండ్లో దాటుతుంది, ఇంకొక ట్రైన్ ఏమో 15 సెకండ్లలో దాటుతుంది. మనకి ఇక్కడ దూరం ఇచ్చిండు. అండ్ అదే విధంగా మనకి టీ కూడా ఇచ్చిండు. మనకు కావాల్సింది స్పీడ్ కాబట్టి స్పీడ్ కనుక్కున్నాం, ఆ స్పీడ్ ని ఇక్కడ రాసుకున్నాం. అండ్ దీని స్పీడ్ కూడా కనుక్కున్నాం, దీని స్పీడ్ కూడా రాసుకున్నాం. ఆ తర్వాత
తర్వాత మనకు కావాల్సింది రాబట్టుకున్నాం. చాలా సింపుల్ గా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండ్ చాలా సింపుల్ గా అయితే మనం చేయడం జరిగింది. కొంచెం లెంతీగా అనిపించవచ్చు, ఎందుకు అంటే నేనే కావాలని బేసిక్ గా చాలా సింపుల్ గా చేసేయచ్చు అనమాట. కాకపోతే చాలా లెంతీగా చెప్పడానికి ఎందుకోసం అంటే అర్థం కావాలి అనే విషయాన్ని ఉంచుకొని ఆయన చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా సార్లు అడగడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఇక్కడ నుంచి మోడల్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఉదయం 3:45 ఏ అనే రైలు హైదరాబాద్ నుండి ముంబైకి 50 కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది. మరొక ట్రైన్ 2:35 బి అనే రైలు ముంబై నుండి హైదరాబాద్ కి బయలుదేరింది. హైదరాబాద్ నుండి ముంబైకి గల దూరం 620 కిలోమీటర్స్ అయినా ముంబై నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో అవి కలుసుకుంటాయి అని చెప్పేసి అడిగిండు క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం డ్రా చేద్దాం. చూడండి, సో దీన్ని హైదరాబాద్ అని చెప్పేసి మనం అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది హైదరాబాద్, ఇదేమో ముంబై అని చెప్పేసి అనుకుందాం. ఒక ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరింది అనమాట. ఒక ట్రైన్ అని చెప్పేసి దీన్ని తీసుకుందాం. ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరింది అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి 3:45 ఏఎంకి బయలుదేరింది అని చెప్పేసి అనుకుందాం. దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 50 km/h అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా ఇంకొక ట్రైన్ ఇక్కడ నుంచి ఒక ట్రైన్ కూడా బయలుదేరింది ఇటు సైడ్కి. ఆ ట్రైన్ యొక్క వేగం ఎంత అంటే 60 km/h అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎన్ని గంటలకు బయలుదేరింది అంటే 2:35 బయలుదేరడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ రెండుటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 620 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ముంబై నుండి ఎంత దూరంలో, సో ఇక్కడ ట్రైన్లు కలుసుకున్నాయి అని చెప్పేసి అనుకుందాం. ముంబై నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ట్రైన్లు కలుసుకున్నాయి అని చెప్పేసి అడిగాడు క్వశ్చన్. చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేసేది ఏంటంటే టైం అనేది ఈక్వల్ చేయండి. సో టైం ఈక్వల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ టైం ఏముంది 2:35 ఉంది, ఇక్కడ టైం ఏముంది 3:45 AM ఉంది. సో ఇప్పుడు చూడండి, ఈ టైం కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ 2:35 ఉంది, ఇక్కడనేమో 3:45 ఉంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 1 గంట 10 నిమిషాల డిఫరెన్స్ అనేది ఉంది. 1 గంట 10 నిమిషాలు అంటే మొత్తం 70 నిమిషాల డిఫరెన్స్ అనేది ఉండడం జరిగింది. సో వీటి మధ్య 70 నిమిషాల డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది, మనకు తెలిసింది. సో చూడండి, ఫస్ట్ ఏ ట్రైన్ బయలుదేరింది. సో ఫస్ట్ ఏ ట్రైన్ బయలుదేరింది అంటే ఈ ట్రైన్ అయితే బయలుదేరింది. ఈ ట్రైన్ బయలుదేరింది. ఫస్ట్ ఏ ట్రైన్ బయలుదేరింది, ఈ ట్రైన్ బయలుదేరింది. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత 60 km/h. సో 60 km/h అనే ట్రైన్ ఫస్ట్ బయలుదేరింది. అంటే గంటకి 60 కిలోమీటర్లు పోతుంది. సో గంటకు 60 కిలోమీటర్లు వెళ్ళే ట్రైన్ అయితే ఎన్ని నిమిషాలు ముందు వెళ్ళింది, 70 నిమిషాలు ముందు బయలుదేరింది. సో 70 నిమిషాలు, ఇది నిమిషాలలో మనం మార్చుకున్నాం. సో గంటలలోకి మార్చాలంటే by 60 చేస్తాం మనం, కాబట్టి 60 చేయడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈజ్ చూసుకోండి, ఈ 60 క్యాన్సిల్ అయితే అది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది అంటే 70 కిలోమీటర్లు అయితే వెళ్ళడం జరిగింది. సో అంటే ఇంకొక మనం మ్యాప్ వేద్దాం. ఇక్కడ వరకు 3:45 వరకు అది 70 కిలోమీటర్లు దాటడం జరిగింది. సో ఇక్కడ 3:45 వరకు ఇక్కడికి వచ్చింది ఆ ట్రైన్. 3:45 minutes వరకు ఆ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ వీటి యొక్క దూరం ఎంత అంటే 70 కిలోమీటర్లు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూడండి, 60 km/h వేగంతో ప్రయాణిస్తున్న ట్రైన్ కాబట్టి 60 km/h వేగంతో ప్రయాణిస్తున్న ట్రైన్ కాబట్టి సో 60 అని చెప్పేసి తీసుకుంటాం. అంటే గంటకి 60 కిలోమీటర్లు వెళ్తుంది. ఎన్ని నిమిషాలు, మొత్తం 70 నిమిషాలు వెళ్ళింది. గంటకి 60 నిమిషాలు వెళ్ళే ట్రైన్ ఎన్ని నిమిషాలు ప్రయాణించింది అంటే 70 నిమిషాలు ప్రయాణించింది. 70 నిమిషాలు ప్రయాణించింది. దీన్ని గంటలలోకి మార్చాలంటే by 60 చేస్తాం మనం. ఈ 60 క్యాన్సల్ అయితే ఇది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది అంటే 70 కిలోమీటర్లు ప్రయాణించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం 3:45కి టైం అనేది ఈక్వల్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక మ్యాప్ వేసుకుందాం. చూడండి, ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ ముంబై, ఇక్కడ 3:45, ఇక్కడ 3:45 తీసుకుందాం. అండ్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనే విషయానికి వచ్చేసరికి 620 నుంచి మనం 70 తీసేయాలి. 70 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది, ఆల్రెడీ 70 కిలోమీటర్స్ వచ్చేసింది కదా ముందు బయలుదేరిన టైం, కాబట్టి 550. ఈ 550 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఈ ట్రైన్స్ అనేది జర్నీ స్టార్ట్ చేశాయి అనుకుందాం. 3:45కి ఇది కూడా జర్నీ స్టార్ట్ చేసింది. దీని యొక్క స్పీడ్ ఏమో 50 కిలోమీటర్స్ అండ్ దీని యొక్క స్పీడ్ ఏమో 60 కిలోమీటర్స్ అని చెప్పేసి మనకు తెలుసు. చాలా సింపుల్ గా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, మనకి తెలుసు D = S × T అని చెప్పేసి. సో దాన్ని
దాన్ని బట్టి మనం చాలా సింపుల్ గా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. డి ఈక్వల్ టు మనకి ఎంత ఉంది 550 కాబట్టి 550 అని చెప్పేసి రాసుకుందాం, డిస్టెన్స్ కదా. అండ్ అదే విధంగా ఎస్ ఎన్ని వేగాలు ఉన్నాయి, ఇట్లానొకటి ఇటు వస్తుంది, ఇట్లానొకటి ఇటు వస్తుంది. ఎదురెదురుగా రెండు వేగాలు ఉన్నాయి ఇక్కడ. ఆ రెండు వేగాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎదురెదురుగా ఉన్నాయి. ఎదురెదురుగా ఉన్నప్పుడు ఆ రెండు వేగాల్ని కూడుకోవాలి, అంటే 50 + 60 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది km/h లోనే ఉంది. అండ్ ఇక్కడ టీ మనకి తెలియదు, టీని మనం ఆ విధంగానే ఉంచుదాం. టీ 550, ఇక్కడ 110 రావడం జరుగుతుంది, 110 km/h. అండ్ ఇది కూడా కిలోమీటర్లలోనే ఉంది, ఇది కూడా km/h లోనే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఈ జీరో క్యాన్సల్, అండ్ 11 1 11 5 రావడం జరుగుతుంది. 5 ఇక్కడ కిలోమీటర్, ఇక్కడ km/h అంటే ఈ కిలోమీటర్ క్యాన్సల్, 5 hours అని చెప్పేసి రాసుకోవచ్చు. మనకి టైం ఎంత రావడం జరిగిందంటే 5 hours అని. 5 hours టైంలో అవి రెండు కలుసుకుంటాయి అని చెప్పేసి మనకు తెలియడం జరిగింది. సో 5 తెలియడం జరిగింది. సో 5 hours లో ఇది ఎంత ప్రయాణిస్తుంది, సో గంటకి 50 కిలోమీటర్లు అని చెప్పేసి అనుకుందాం. 5 గంటల్లో ఎంత 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సో 250 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది చూద్దాం. ఇప్పుడు 60 × 5 అంటే ఎంత, ఇది 350 కిలోమీటర్స్, ఇది 300 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది అని చెప్పేసి అనుకుందాం. 60 × 5 అంటే 300, ఇది ఒక 300 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ రెండు కలుసుకున్నాయి అని చెప్పేసి అనుకుందాం. ఇదేమో 300, ఇదేమో 250, సో మొత్తం 550 కిలోమీటర్స్ ఓవర్. సో ఇప్పుడు చూడండి, మన క్వశ్చన్ ఏం అడిగిండు, ముంబై నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో అవి కలుసుకుంటాయి. ఇక్కడ ముంబై నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలుసుకుంటాయి అంటే ఇక్కడ 300 ఉంది. సో అందరూ 300 ఆన్సర్ అని చెప్పేసి రాసుకుంటారు. ఇది రాంగ్, ఆప్షన్ ఏ లోనే ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ మనం ఆల్రెడీ 70 కిలోమీటర్లు కూడా దాటినాం కదా. ఆ 300 + 70 ఎంత అంటే 370, అది ఆప్షన్ బి లో ఉంది, కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ వరకు చేసిన తర్వాత కూడా మనం రాంగ్ చేసే ఆస్కారం ఉంటది కాబట్టి, సో ఒకసారి మొత్తం చూసుకోవాలి. 300 + 70 కాబట్టి 370 అని చెప్పేసి చేసుకోవచ్చు. లేదంటే మనకి హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు అంటే, హైదరాబాద్ నుంచి ఇటు ఫస్ట్ ఏం రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి 250 కాబట్టి 250 అని చెప్పేసి తీసుకుంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సింపుల్ గా చెప్పడం జరిగింది, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అనేది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఇంత డిఫికల్ట్ గా అడగకపోయినా నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను, ఆ విధంగా అడిగే ఆస్కారం అయితే 110% ఉంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో చూడండి, ఉదయం 8:30 ఒక ట్రైన్ 30 km/h వేగంతో బయలుదేరింది. అదే స్టేషన్ నుండి మరొక ఎక్స్ప్రెస్ ట్రైన్ 40 km/h వేగంతో 10 AM బయలుదేరింది. అవి కలుసుకున్నప్పుడు టైం ఎంత? 10 AM ఇక్కడ రాయలేదు, 10 AM బయలుదేరింది, అయినా అవి కలుసుకున్నప్పుడు టైం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. మనం ఇక్కడ చూద్దాం. సో ఒక ట్రైన్ బయలుదేరింది ఫస్ట్. సో ఒక ట్రైన్ బయలుదేరింది ఎన్ని గంటలకి? 8:30కి బయలుదేరడం జరిగింది, మార్నింగ్ 8:30కి బయలుదేరడం జరిగింది. దీని యొక్క వేగం ఎంత అంటే 30. మార్నింగ్ 8:30కి ఒక ట్రైన్ 30 km/h వేగంతో వెళ్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మరొక ట్రైన్ ఎన్ని గంటలకి? 10 గంటలకి. సో మరొక ట్రైన్ 10 గంటలకి, సో 10 గంటలకి వెళ్తుంది. ఎంత వేగంతో వెళ్తుంది అంటే, ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్, ఎంత వేగంతో వెళ్తుంది అంటే 40 km/h వేగంతో వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది 10 AM వెళ్తుంది, ఇది 8 AM వెళ్తుంది అనమాట. ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదో ఒక సమయంలో ఇవి కలుసుకోవడం జరుగుతుంది. ఆ కలుసుకున్నప్పుడు టైం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ నేను ఏం చేయమన్నాను, టైం ని ఈక్వల్ చేయండి అన్నాను. ఇక్కడ టైం 8:30 ఉంది, 8:30, అండ్ ఇక్కడ టైం ఏమో 10 AM ఉంది, 10 AM. టైం కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 1 గంట 30 నిమిషాల డిఫరెంట్ అయితే ఉండడం జరిగింది. 1 గంట 30 నిమిషాలు అంటే 90 నిమిషాల డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది అన్నమాట. సో టోటల్ 90 నిమిషాల డిఫరెన్స్. ఏది ముందెళ్తుంది? ఇది ముందెళ్తుంది కాబట్టి దీన్ని 10 AM వరకు తెద్దాం అనమాట, ఇక్కడ వరకు తెద్దాం. దీన్ని కూడా అంటే టైం ని ఈక్వల్ చేయాలి. ఈ 10 AM ని ఎలాగో 8 AM తేలేం మనం. సో ఈ 8 AM ని 10 AM తెద్దాం అనమాట. ఈ 10 AM వరకు ఇది ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలుసుకుందాం. 10 AM వరకు రావాలంటే ఎన్ని నిమిషాలు ప్రయాణిస్తుంది? అది 90 నిమిషాలు ప్రయాణిస్తుంది. ఈ 90 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే, ఎంత గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఎన్ని నిమిషాలు వెళ్ళింది? 90 నిమిషాలు వెళ్ళింది. సో ఇదేమో గంటలలో ఉంది, ఇదేమో నిమిషాలలో ఉంది. దీన్ని గంటలలోకి మార్చాలంటే by 60 చేయాలి కాబట్టి by 60 చేస్తాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత రావడం జరుగుతుంది అంటే, మళ్ళీ ఇక్కడ
ఇక్కడ 1 ఇక్కడ 2 అనమాట, ఇక్కడ 1 ఇక్కడ 45. సో ఎంత 45 కిలోమీటర్స్ దూరం వెళ్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది కూడా ఎందుకు చెప్తున్నాను మీకు చాలా సింపుల్ గానే తెలిసిపోతుంది. ఎందుకోసం అంటే చూడండి, గంటకు 30 కిలోమీటర్లు వెళ్తుంది. అయితే గంటకు 30 కిలోమీటర్లు వెళ్తుంది, గంటన్నరలో ఎంత వెళ్తుంది అంటే గంటకు 30 కిలోమీటర్లు, ఇంకో సగం గంటల 15 కిలోమీటర్లు, అంటే మొత్తం 45 కిలోమీటర్లు వెళ్తుంది అని చెప్పేసి రాసుకోవచ్చు. అయినా సరే చెప్తున్నాను చూడండి, ఈ విధంగా రానప్పుడు చేసుకోండి. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్ 90 నిమిషాలు వెళ్ళాలంటే ఎంత, 90/60. ఎందుకోసం అంటే ఇది కూడా గంటలలోకి మార్చాలి కాబట్టి by60 మనం చేయాలన్నమాట. క్యాన్సిల్ చేస్తే 45 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. ఇది 45 కిలోమీటర్స్ వెళ్తుంది. అప్పుడు ఈ 10 AM కి మనకి టైం అనేది ఈక్వల్ కావడం జరుగుతుంది. ఈ టైం అనేది ఈక్వల్ అయిన తర్వాత ఇదెంత 30 km/h వేగంతో ఇది వెళ్తుంది, అండ్ 40 km/h వేగంతో ఇది వెళ్తుంది. 30 km/h వేగంతో ఇది వెళ్తుంది, 40 km/h వేగంతో ఇది వెళ్తుంది అనమాట. అప్పుడు చాలా సింపుల్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. సో ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు, D=S/T అని చెప్పేసి. మనకి డి అనేది ఇక్కడ ఎక్కడా కూడా లేదు, గమనిస్తే ఎక్కడా లేనప్పుడు మనకు ఒక డి అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందంటే 45 కిలోమీటర్స్ల దూరం ఉంది కదా. డి ఈక్వల్ టు ఈ విధంగా లేనప్పుడు, మనకి డి ఈక్వల్ టు ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందో అది తీసుకోవాలన్నమాట. డి ఈక్వల్ టు ఎంత ఉంది, 45 కిలోమీటర్స్ ఉంది కాబట్టి 45 కిలోమీటర్స్ ని మనం తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఎస్ ఈక్వల్ టు చూద్దాం. ఇదే దిశలో ఈ ట్రైన్ వెళ్తుంది, ఇదే దిశలో ఈ ట్రైన్ వెళ్తుంది. ఇదేమో 30 కిలోమీటర్స్, ఇదేమో 40 కిలోమీటర్స్. అయితే మనం ఎంత రావడం జరుగుతుంది అంటే 10 km/h అని చెప్పేసి రాసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒకే దిశలో వెళ్తున్నప్పుడు మనం మైనస్ చేస్తాం. 40 నుంచి 30 తీసి ఎంత కావడం జరుగుతుంది, 10 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. ఇంటూ టీకి టీ మనకు అడగడం జరిగింది అనమాట. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసినాం అనుకో, ఇక్కడ కిలోమీటర్, ఇక్కడ కిలోమీటర్. అయితే ఇక్కడ జీరోనే, ఇక్కడ 4.5 అయితే రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేస్తే 10 టేబుల్లో ఇది 4.5 = 4.5 అవర్స్ ఈక్వల్ టు టీ అని చెప్పేసి రావడం జరిగింది మనకి. అంటే 4 అనడం జరిగింది, 4.5 అవర్స్ రావడం జరిగింది. ఈ అవర్స్ ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే 4.1/2 అవర్స్ అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. అంటే 4 గంటల 30 నిమిషాల తర్వాత ఇవి కలుసుకోవడం జరుగుతుంది. ఎన్ని గంటలకి ఇవి ప్రారంభించినాయి, 10 గంటలకి జర్నీని ప్రారంభించినాయి. ఈక్వల్ టైం నే తీసుకోవాలి, 8:30 అని చెప్పేసి తీసుకోకూడదు. 10 గంటలకి ప్రారంభించినాయి, 10 గంటలకి 4 గంటలు యాడ్ చేస్తే ఎంత కావడం జరుగుతుంది అంటే 14. సో 14/1/2 అంటే 2 గంటలన్నరకి ఇవి కలుసుకుంటాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఆప్షన్ బి లో ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ అన్నమాట. చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. నేను చెప్పడం జరిగింది, ఫస్ట్ టైం అయితే ఈక్వల్ చేశాము. టైం ని ఈక్వల్ చేసిన తర్వాత మనకి డిస్టెన్స్ అయితే లేదు కాబట్టి మనకి టైం ని ఈక్వల్ చేసినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ రావడం జరిగింది. ఆ డిస్టెన్స్ ని మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇవి సేమ్ దిశలో వెళ్తున్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం డిఫరెన్స్ తీసుకున్నాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 10 కిలోమీటర్స్ ఉంది కాబట్టి 10 కిలోమీటర్స్ టైం కి టైం అనమాట. క్యాన్సిల్ చేస్తే 4.5 అవర్స్ అయితే రావడం జరిగింది. ఈ 4.5 అవర్స్ తర్వాత అవి కలుసుకుంటాయి కాబట్టి జర్నీ స్టార్ట్ చేసింది ఎప్పుడు 10 కి కాబట్టి 10 మనం తీసుకుంటాము. 10 కి 4.5 అవర్స్ యాడ్ చేస్తే మనకి 14.5 అంటే 2:30కి అవి రెండు కలుసుకుంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో చూడండి, దాదాపు ప్రతి కాన్సెప్ట్ అయితే కవర్ చేయడం జరిగింది. ఇక్కడ 35 క్వశ్చన్ ని మాత్రం కవర్ చేయలేదు నేను చూడండి. బికాజ్ ఎందుకు అంటే ఈ 35 క్వశ్చన్ అనేది ఇంకో కాన్సెప్ట్ అనమాట. అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ లెవెల్లోనే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. బేసిక్ గా ఇదే మీకు హార్డ్ అనిపించవచ్చు, బట్ చాలా సింపుల్, ఇంతకంటే సింపుల్ గా చెప్పడం కష్టం. ఫార్ములాస్ ప్రకారం చెప్పొచ్చు, బట్ ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకోవడము ఇవన్నీ కష్టం మనకి. నేను ఒకే ఫార్ములా D=S/T, దాన్ని బట్టే ప్రతిదీ చెప్పడం జరిగింది. చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. 1కి 2 సార్లు చూడండి, బికాస్ ఇవి డిఫికల్ట్ క్వశ్చన్స్ అనమాట. ఇవే రావడం జరుగుతుంది. ఎందుకంటే సింపుల్ క్వశ్చన్స్ ఎవరైనా చేస్తారు, డిఫికల్ట్ క్వశ్చన్సే చేయాలి, అదే మెయిన్ అన్నమాట. సో 1కి 2 సార్లు చూసుకోండి అనమాట. దీంతో ట్రైన్లు అనే టాపిక్ మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ లో భాగమే అనమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.